ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రోజంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పిన దాన్ని బట్టే నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి ఇలా మేము కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ప్రార్థన ద్వారా నువ్వు ఎవరినైతే తాకాలనుకుంటున్నావో, ఎవరికైతే జవాబు ఇవ్వాలనుకుంటున్నావో, ఎవరి జీవితంలో బ్రేక్ త్రూ ఇవ్వాలనుకుంటున్నావో తండ్రి, నిశ్చితమైతే ఈ ప్రార్థనలు ఎక్కిపించే ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నామయ్యా. దేవా, వారి వారి స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీవు ఒక్కడివయ్యా. దేవా, నీవు మాత్రమే మా జీవితంలో కార్యాలు జరిగించగలిగిన యోధుడివయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, మా ప్రతి అవసరతను తీర్చే దేవుడివి, ఎరిగిన దేవుడివి. తండ్రి, ఈ రోజంతట్లో మేము ఏమైనా తప్పిదాలు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నామయ్యా. నిశ్చితమైతే ఆ తప్పిదాలు మేము మిస్టేక్స్ రిపీట్ చేయకుండా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నీవే మా లోనికి వచ్చి ఆ పర్టికులర్ మిస్టేక్ కానీ ఆ తప్పిదం కానీ మేము మరలా మా జీవితంలో చేయకుండా ఉంటే కృపను మాకు దయచేయండి. తండ్రి, రేపు పొద్దున్న ఆదివారం కనుక మేము తొందరగా వేగరమే నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి ఘనపరచడానికి, పూజించడానికి దేవా, నీ ద్వారా, నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. దేవా, రేపు మా ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మా సేవకులు దీవించండి, ఆశీర్వదించండి. రేపు వారి కంట బూరని నీవే వాడుకోమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొంచుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చాట్ల మమ్మల్ని కప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.